హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు 15న రిలీజ్ అయిన మూవీస్ మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకున్నాయి. మరి ఏ మూవీస్ ఎంతవరకు కలెక్ట్ చేసిందో ఓసారి చూద్దాం. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటి నుండో కమ్బ్యాక్ మూవీ కోసం ఎదురు చూస్తున్న చియాం విక్రమ్ ఆయన నటించిన లేటెస్ట్ మూవీ తంగలం. ఈ మూవీ కోలీవుడ్ లో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్ల పరంగా మంచి స్టార్ట్ నే చేసినా గానీ ఆ తర్వాత హెవీ డ్రాప్ ను సొంతం చేసుకుంది. ఇక వర్కింగ్ డే లోకి వచ్చేసరికి అనుకున్న దానికంటే ఎక్కువగానే డ్రాప్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 8 లక్షల దాకా షేర్ ని అయితే సొంతం చేసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే నైజాంలో 1.75 కోట్ల దాకా షేర్ ని, ఈడేడ్లో 51 లక్షల దాకా షేర్ ని, అలాగే టోటల్ ఆంధ్రాలో 1.54 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 3.80 కోట్ల దాకా షేర్ ని, అలాగే 7.20 కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి వారంలో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఇక తమిళనాడులో 30.05 కోట్ల దాకా గ్రాస్ ని, తెలుగు రాష్ట్రాల్లో 7.20 కోట్ల దాకా గ్రాస్ ని, కర్ణాటకలో 3.65 కోట్ల దాకా గ్రాస్ ని, కేరళలో 2.65 కోట్ల దాకా గ్రాస్ ని, ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 75 లక్షల దాకా గ్రాస్ ని, ఇక ఓవర్సీస్ లో 15.05 కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 60 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 28.10 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 66 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ 7 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 37.90 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ సినిమా రెండవ వారంలో భారీ గ్రోత్ ఏమైనా చూపించగలిగితే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాలు ఏవి కూడా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. ఇలాంటి టైంలో ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీ అందరి అంచనాలు మించి మంచి జోరును చూపిస్తూ మిగిలిన సినిమాల కలెక్షన్లు కూడా దాటేస్తూ ముందుకు పోతుంది. వీకెండ్ లో కుమ్మేసిన తర్వాత కూడా లాంగ్ రన్ కూడా సొంతం చేసుకుంది. మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని ఎక్సలెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది. ఈ సినిమా 7వ రోజు మరోసారి జోరును చూపించి 20 లక్షల దాకా షేర్ అయితే సొంతం చేసుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 24 లక్షల దాకా షేర్ అయితే సొంతం చేసుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే నైజాంలో 2.02 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 50 లక్షల దాకా షేర్ ని, ఇక టోటల్ ఆంధ్రాలో 1.93 కోట్ల దాకా షేర్ ని, అలాగే ఏపీ తెలంగాణలో 4.48 కోట్ల దాకా షేర్ ని, అలాగే 7.80 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ సినిమా 7 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 1.36 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు హిట్ నుండి సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా రెండవ వారంలో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరును చూపించే అవకాశం అయితే ఉంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.